దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఈ నెల 21వ తేదీన అన్ని క్రైస్తవ సంఘాలు అలాగే దళిత సంఘాలను కలుపుకొని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో శాంతియుత ర్యాలీ ప్రకటించిన అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీలు క్రైస్తవంలోకి మారితే అలాగే చర్చిలకు వెళ్లిన ఎస్సీ సర్టిఫికెట్లను రద్దు చేస్తామని, ఎస్సీ హోదా రద్దు చేస్తామని ఇచ్చిన ఆర్డర్ని కాల్వ రవి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈరోజు విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ నా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఎస్సీలు చర్చిలకు వెళ్ళిన లేదు, ఎస్సీలు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీ హోదాని రిజర్వేషన్ ఫలాలను రద్దు చేయటం అనే అంశం పైన నడుస్తూ ఉంది. రెండోది మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి అనే ఒక డిమాండ్ని మేము తెర మీద తీసుకొస్తున్నాం. ఇది లోతుగా అధ్యయనం చేస్తే క్రైస్తవులు ఎస్సీ హోదాలోకి రారని చెప్పని, రిజర్వేషన్ ఫలాలు అనుభవించడానికి హక్కు లేదని చెప్పని 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ హోదాని ఎవరు అనుభవించాలనే ఒక అంశం పైన హిందువులు అనబడేటువంటి ఎస్సీలు మాత్రమే దీనికి అర్హులని చెప్పని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 56లో చిక్కుల్ని కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. దాంతోపాటు 1990లో కూడా రాజ్యాంగం ద్వారా బౌద్ధ మతాన్ని కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. అంటే దశల వారీగా కొంతమందిని కూడా, కొన్ని కులాలని, కొన్ని మతాలను కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. ఇప్పుడు మేము అనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, గతంలో అసలు క్రైస్తవ్యం చర్చిలకి ఎస్సీలు చర్చికి వెళ్తూ ఉన్నారు. చర్చికి వెళ్తే ఎస్సీలు కాదు అని చెప్పని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పుని వెలువడించటం, దాని మీద కొన్ని సంఘాలు, కొంతమంది నాయకులు కూడా స్పందించడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించక ముందు, రాజ్యాంగం అమల్లో లేకముందు, స్వాతంత్రం రాకముందు ఈ ఎస్సీలు అనబడే వాళ్ళని అంటరాని వాళ్ళుగా, ఊరుకు దూరంగా, ఊరు బయట ఆలయ ప్రవేశాలు కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర మన ఈ దేశంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చర్చిలు కడితే ఆ చర్చిలోకి మాకు ఏదో ఒక దేవుడు కావాలి, ఎవరో ఒక దైవాన్ని మేము పూజించాలని ఒకే ఒక కారణంతో ఆలయ ప్రవేశం మాకు ఎలాగూ లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని చర్చిలోకి ఆహ్వానించారు. గతంలో చర్చిలోకి వెళ్ళటం వల్ల మేము అక్కడ ప్రార్థన చేసుకోవటం ఇలా జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చర్చిలకి వెళ్ళొద్దని అడ్డుపట్టడం జరిగింది. క్రైస్తవులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆ రోజు జరుగుతున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రైస్తవులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఎంతోమంది హతమారుస్తూ ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, చర్చిలోకి వెళ్ళనివ్వట్లేదు, అలాగని చెప్పని గుళ్ళలోకి రానివ్వట్లేదు, ఆలయాల్లోకి రానివ్వట్లేదు. అసలు ఈ దేశంలో మేము మనుషులమేనా, మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తూ ఉన్నారా లేదా ఈ పాలకులని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎస్సీలు జాబితాలో దళిత క్రైస్తవులందరినీ ఎస్సీ జాబితాలు చేర్చాలని ఒక డిమాండ్ చేస్తాం. రాజ్యాంగ సవరణ జరగాలి. రెండోది 1950లో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్, రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఆర్డినెన్స్, అది మళ్ళా దాన్ని సవరణ చేయాలి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రపతిని ప్రభుత్వం ఎన్నుకోలా. ఎందుకంటే అసలు ఆ రోజు ప్రభుత్వం 1947లో కేంద్రం చట్టాన్ని చేయాలి, పార్లమెంట్ చట్టాన్ని చేయాలి, కానీ రాష్ట్రపతి చేసింది. ఆర్డినెన్స్ ఇవ్వడం రాష్ట్రపతి ఇచ్చింది, కానీ పార్లమెంట్లో చట్టం చేయాలి దీన్ని. కానీ ఆ రోజు పార్లమెంట్ ఉంది. 1947 ఆగస్టు 15నే మన స్వాతంత్రం వస్తే అదే రోజు పార్లమెంటు కూడా, ప్రధానమంత్రిని కూడా అనౌన్స్ చేయటం, ఆ రోజు మనకి చట్టం కూడా చేయొచ్చు మరి. కానీ ఆ రోజు పార్లమెంటు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనకి అధికారాలు ఉన్నప్పటికీ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చారంటే ఇది కేంద్రం చేతులు దులుపుకొని వాళ్ళ మీద లేకుండా రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, పార్లమెంట్ ఉంది, రాష్ట్రపతి ఉన్నారు. కాబట్టి ఈ చట్టాన్ని పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్ ద్వారా చట్టం జరగాలి, రాష్ట్రపతి ద్వారా కాదు, పార్లమెంట్ ద్వారా చట్టం జరగాలి. కాబట్టి సుప్రీంకోర్టు కూడా కొన్ని పరిధులు ఉన్నాయి. సుప్రీంకోర్టు చట్టం చేయదు,
సుప్రీంకోర్టు చట్టం చేయదు, చట్టం చేయాల్సింది పార్లమెంటు. కాబట్టి ఆ పార్లమెంట్లోనే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన తరఫున మేము డిమాండ్ చేస్తాము. ముఖ్యంగా రెండోది, దళిత క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను బట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎంతోమంది, వందల మందిని చంపేస్తూ ఉన్నారు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అసలు చర్చిలు కూడా కూల్చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మేము కోరుతా ఉన్నాం, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించడంతో పాటు దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా దళిత క్రైస్తవులకు వర్తించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రైస్తవులు సేవకులు కానీ, క్రైస్తవులు కానీ, పాస్టర్లు కానీ ఏ ఒక్కరు పోయి కూడా ఇతరుల మతాలని తిట్టడం కానీ, లేకపోతే వాళ్ళపై దాడులు చేయడం కానీ ఎక్కడ కూడా చరిత్రలో లేదు అది. ఎందుకంటే క్రైస్తవ మతం అనేది శాంతియుతమైనటువంటి మతం. కానీ అలా కాకుండా ఈరోజు క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి రక్షణగా, క్రైస్తవులకి రక్షణగా, దళిత క్రైస్తవులకి, పాస్టర్లకి, సేవకులకి అందరికీ కూడా ఒక రక్షణ చట్టం కావాలి. అందుకనే దానిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా వాళ్ళకు వర్తించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే మూడో విషయం, ఈ మధ్యకాలంలో కృష్ణమాది గారు కూడా దీనిపైన స్పందించారు, మందకృష్ణ కూడా. మేము కూడా పూర్తి స్థాయిలో స్వాగతం పలుకుతాం. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అక్షరాల నిజం. అయితే మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆయన దళిత క్రైస్తవుల కోసం పోరాటం చేయటం వల్ల దళిత క్రైస్తవులకి ఇంకా కొంచెం బలం పెరిగింది. దాంతో మేము కూడా ఆయన పోరాటానికి మేము పూర్తి స్థాయిలో మేము కూడా మద్దతు తెలియజేస్తాం, ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఆయన ఈ ప్రాంతంలోకి రానేమో అని కొంతమంది మాట్లాడచ్చు, అవన్నీ మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఈరోజు సమస్య మీద ఆయన పోరాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకి మేము కూడా మద్దతు ఇస్తాం. ముఖ్యంగా కృష్ణమాది గారు కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం, క్రైస్తవ్యం అనేది పార్టీలు కాదు, కులాలు కాదు, దైవం. కాబట్టి ఏ పార్టీ మీదైనా సరే మీరు స్పందించాలి. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, తెలుగుదేశం కాదు, జనసేన, ఏ పార్టీలైనా సరే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు అన్నిటి మీద కూడా మనం స్పందించాలి. దానిపైన కూడా మీరు పోరాడాలని చెప్పని మేము తెలియజేస్తాం కృష్ణమాది గారికి. మూడోది, ఈ మధ్యకాలంలో అద్దంకి రంజిత్ తోఫీర్ గారు దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చి 1,00,000 సంతకాల సేకరణ చేయటం, దానిలో భాగంగా దీన్ని పార్లమెంటు కూడా ఇది పంపించాలని చెప్పని 1,00,000 సంతకాల సేకరణ రంజిత్ తోఫీర్ గారు ఒక కార్యక్రమం తలపెట్టారు. దానికి కూడా ఈ రాష్ట్రంలో ఉండబడే ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉండబడే దళిత క్రైస్తవులు, అదేవిధంగా ఎస్సీలు, నేను అందరికీ తెలియజేసినట్టు ఏంటంటే, దళిత క్రైస్తవుల సమస్య ఒకటే కాదు ఇది. ఈ స్టేట్లో, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ సమస్య ఇది. ఎస్సీల్ని చర్చిలోకి రానియొద్దు, లేకపోతే ఎస్సీ చర్చికి వెళ్తే ఎస్సీ హోదా పోతుంది అంటే అది అందరికీ వర్తించేటువంటి సమస్య. ఇప్పుడు మనం ఒకటే డిమాండ్ చేస్తాం, ప్రభుత్వాన్ని కానీ, నాయకుల్ని కానీ, మమ్మల్ని ఆలయాల్లోకి రానివ్వట్లేదు, మమ్మల్ని చర్చిలోకి వెళ్ళొద్దు అంటున్నారు. అసలు మేము మనుషులుగా మమ్మల్ని గుర్తిస్తున్నారా లేదా? అంటే ఇంకా ఏదో ఒక 1000 సంవత్సరాలు, 1100 సంవత్సరాలు ఉన్నట్టు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా ఊరు బయట పట్టలు కట్టుకుంటూ జీవించే పరిస్థితులు మళ్ళీ మమ్మల్ని తీసుకొస్తున్నారు. మీరు అలాగే జీవించాలనుకుంటున్నారా? కాబట్టి ఈ పరిస్థితులు మానుకోవాలి. ఇది మానుకొని మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలి. మేము ఈ దేశంలోనే పుట్టాం, ఈ దేశంలో చేస్తాం. రెండోది, మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులు ఏంటాయంటే, మా ఎస్సీ కులానికి మాకు రిజర్వేషన్ ఇచ్చారా, లేదా క్రైస్తవ మతానికి రిజర్వేషన్ ఇచ్చారా అనేది ముందు మీరు తేల్చాలి. ఎందుకంటే మేము అనుభవిస్తుంది కులం, షెడ్యూల్ క్యాస్ట్కి ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తూ ఉంది. మీరేమో మతానికి అని చెప్తున్నారు. మతం కాదండి, కులానికి ఇస్తున్నారు. నేను ఎస్సీ మాది కులంలో పుట్టాను, ఇదే కులంలో నేను చచ్చిపోతాను. కాబట్టి మతం మారచ్చు, నా ఇష్టమైన మతంలోకి నేను వెళ్ళకపోవచ్చు కూడా. మతంలో ఎవరు చనిపోరు, కానీ కులంలో పుట్టినవారు అదే కులంలో చనిపోతారు. కాబట్టి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ అందరు నాయకులు కూడా ఇది గుర్తించాలి. ముఖ్యంగా హిందూ సమాజం తెలుసుకోవాల్సినటువంటి ఒక నగ్న సత్యం ఏంటంటే, ఈ దేశంలో రాజ్యాంగం మీకు రాజ్యాంగబద్ధంగా మీకు రక్షణ ఎలాగిస్తుందో మాకు కూడా ఆర్టికల్ 25 ప్రకారం మాకు కూడా క్రైస్తవులకు కానీ, ఎస్సీలకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరి మతాన్ని వారు గౌరవించుకొని, ఎవరు
కోరుకున్న మతంలోకి వాళ్ళు వెళ్ళేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అంశం పైన మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇది పార్లమెంట్లో చట్టం చేయాలి. దానికోసం ఈ నెల 21వ తారీఖున నరసరావుపేటలో వేల మంది దళిత క్రైస్తవులు, ఎస్సీలు అందరి తరపు నుంచి, అంబేద్కర్ ఆశయ సాధన తరపు నుంచి మేము ఆధ్వర్యంలో మేము భారీ ర్యాలీ, శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. వేల మంది. దానికి ఈ స్టేట్లో ఉండబడే అందరు క్రైస్తవులు, పాస్టర్లు, సంఘ సేవకులు అందరూ కూడా, అన్ని కులాలు, అన్ని సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒకటే మేము ఎస్సీలకు తెలియజేస్తా ఉన్నాం, నా అన్నలు, తమ్ములు, సోదరులందరికీ కూడా. ఇది క్రైస్తవులకు సంబంధించింది, ఇది పాస్టర్లకు సంబంధించింది కదా, ఇది మనకు సంబంధం లేదు అని ఎస్సీలు అనుకుంటే, భవిష్యత్తులో మీరు అటు ఆలయ ప్రవేశం లేక, ఇటు చర్చి ప్రవేశాలు లేక, మధ్యలో ఏకాకులుగా మీరు మిగిలిపోతారు. ఆ రోజు మిమ్మల్ని ఎవరు కూడా, ఈ ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, ప్రతిపక్షాలను పట్టించుకున్న దిక్కు దేశాన్ని కూడా ఉండకుండా పోయే పరిస్థితి ఉంది. అసలు మిమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించిన పరిస్థితి ఈ దేశంలో కనపడతా ఉంది. అది ఆలోచించుకొని, అది క్రైస్తవ సమస్య కాదు, ఇది భారతదేశంలో దళితులందరి సమస్య. దళితుల్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించాలి. రేపు 21వ తారీఖున జరగబెట్టిన ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పని వేల మందితో ఈ కార్యక్రమం పాల్గొనాలి, జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. రెండోది, దీనిలో మేము రంజిత్ చౌదరి గారు, అదేవిధంగా శాలిం రాజు గారు కూడా ఈ మధ్య దళిత క్రైస్తవుల పైన దాని మీద మంచిగా స్పందిస్తూ ఉన్నారు. ఆయన కూడా రేపు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నాకు తోడుగా ఎప్పుడు నా వెంట నడుస్తున్నటువంటి నా తమ్ముడు, రొంపిచెర్ల మండలం గ్రేస్ పాస్ట్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ కాలువేసుపాదం, అదేవిధంగా మా సంఘ సెక్రటరీ, ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా, రొంపిచెర్ల మండలంలో ఉన్న పాస్టర్లందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు జరగబెట్టే కార్యక్రమం మీరు భుజస్తంభాలపైన వేసుకోవాలని చెప్పని నేను కోరుకుంటూ, ముఖ్యంగా నరసరావుపేటలో ఉన్నటువంటి, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని సంఘాలైతే పాస్టర్ ఫెలోషిప్స్ ఉన్నాయో అన్ని ఫెలోషిప్లు కూడా రేపు జరగబోయే కార్యక్రమం ముందుకు రావాలి, పాల్గొనాలి, దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ, రేపు తండ్రి సన్నిధి అధ్యక్షుడైనటువంటి శాలిం రాజు గారిని కూడా మేము కలవబోతా ఉన్నాం. ఆయన కూడా రేపు కార్యక్రమానికి ఆహ్వానిస్తాము. దీనిలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సంబంధమే లేదు. క్రైస్తవ మతం అందరూ దీనిలో పాల్గొనవచ్చు, అన్ని కులాలు పాల్గొనవచ్చు. ఇది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాలను మనం పొందిపుచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా పార్లమెంట్లో దీన్ని చట్ట సవరణ జరగాలి, దాన్ని ఆమోదించాలి. క్రైస్తవులకి, దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా కల్పించాలి. వాళ్ళకి రక్షణ చట్టాన్ని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా వాళ్ళకి కల్పించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్. నిన్న జరిగినటువంటి తమిళనాడు ఎన్నికలు నిన్న రిజల్ట్ రావడం జరిగింది. దానిలో అత్యధికంగా తమిళనాడు చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి విజయ్ దళపతి గారు అత్యధికంగా మెజార్టీని సాధించి తమిళనాడు రాష్ట్ర రాజకీయాలనే తిరగరాసినటువంటి, చరిత్ర సృష్టించినటువంటి విజయ్ దళపతి గారికి మేము అభినందనలు తెలియజేస్తాం, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక దళిత బిడ్డగా ఎన్నో సంవత్సరాల నుండి తమిళనాడు రాష్ట్రంలో ఒక్క అవకాశం కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ఒక దళిత బిడ్డ తమిళనాడు రాష్ట్ర గద్దెనెక్కే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయనకి మేము మనస్ఫూర్తిగా మా అందరి తరపు నుంచి, అంబేద్కర్ ఆశయ సాధన తరపు నుంచి, ఎంఆర్పిఎస్ నుంచి, అదేవిధంగా పాస్టర్ ఫెలోషిప్ తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా మేము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మంచి పరిపాలన అందించి కులాలకి, మతాలకి అతీతంగా ఆయన రాజకీయం చేసి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరం దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు ఈ రీతిగా మేము ముందుకు రావడానికి ముఖ్యంగా మరి దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఎవరి కొరకైతే ఈ భూలోకానికి వచ్చాడో, మరి భూలోకంలో సర్వ శరీరులు ఆయన పిల్లలని చెప్పని, సర్వ మానవుల పాపం పరిహారం కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి
మరి తిరిగి లేచి మరలా ఒక దినాన రాబోతున్నాడు ఒక నిరీక్షణతో ఎదురు చూసినటువంటి ఈ క్రైస్తవ గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నా. కాబట్టి సార్వత్రికంగా ఉన్నటువంటి క్రైస్తవులు డినామినేషన్ అనే భేదం లేకుండా అందరూ కూడా మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో ఈరోజు కాలువ రవి గారు మరి క్రైస్తవుల పక్షంగా దేవుని పక్షంగా ముందుకు అడుగులేయటం మనం చూస్తూ వచ్చాం. ఈ నెల మే నెల 21వ తారీఖున ఉదయకాలంలో సరిగ్గా 9 గంటలకు ఈ యొక్క పల్నాడు జిల్లాలో మరి క్రిస్టియన్ పాలెం నుంచి మరి అంబేద్కర్ యొక్క గడియార స్తంభం దగ్గర వరకు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వరకు కూడా జరిగిస్తున్నటువంటి యొక్క ర్యాలీలో ప్రతి దైవజనుడు ప్రతి దైవజనురాలు అదేవిధంగా కుటుంబీకులు సంఘ బిడ్డలందరూ కూడా మరి యొక్క జిల్లా వైడిగా తల్లి రావాలని అందరూ కూడా ప్రేమతో పిలుపునిస్తున్నాం. ఈ యొక్క గ్రేస్ రొంపిచెర్ల మండల పాస్టర్ ఫెలోషిప్ తరపు నుంచి కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఒకళ్ళు ముందుకు రావాలి కాబట్టి మరి మేము ముందుకు వచ్చాం, మాతో కూడా మీరు వెనకమార్లు ఉండాలని ఒక ధైర్యం మాకు. కాబట్టి పెద్ద పెద్ద సంఘాల వారు మరి అలాగనే ఓపెన్ మినిస్ట్రీ తరపునటువంటి మరి నాయకులు అలాగనే ఓపెన్ మినిస్ట్రీ కర్త మరి ఓబ్రయ్య గారు, అదేవిధంగా తండ్రి సన్నిధి శాలేం రాజయ్య గారు, అలాగనే ఓసన్న మందిరం నుంచి ఉన్నటువంటి దైవజనులు, కలవరి టెంపుల్ నుంచి ఉన్న దైవజనులు, అదేవిధంగా మరి సిద్ధాంతం అనేది భేదం లేకుండా అందరూ కూడా డినామినేషన్ అనేది భేదం లేకుండా అందరూ కూడా బాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి దైవజనులు, లూథరన్ చర్చిలో ఉన్న దైవజనులు, సెవెంత్ డిస్ట్రిక్ట్లో ఉన్న దైవజనులు, క్రీస్తు సంఘంలో ఉన్న దైవజనులు, అలాగనే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి దైవజనులు సార్వత్రికంగా మరి పేరు పేరున నేను చెప్పలేకపోతున్నాను. కాబట్టి అందరూ కూడా ఒక మాటలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా అన్ని విధాలుగా తరలి రావాలి. ఆనాడు అహోష్ కాలంలో ఒక యూదులను లేకుండా చేయాలని ఒక కంకణం కట్టుకున్నప్పుడు యూదులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలముగా దిగివచ్చి కార్యాలు జరిగించినట్లుగా ఈ రేపు జరగబోతున్న 21వ తారీఖున ఈ శాంతియుత ర్యాలీలో కూడా మనందరూ కూడా పాల్గొంటే దేవుడు ఖచ్చితంగా దిగివచ్చి మన పక్షంగా కార్యాలు కలుగు చేస్తాడు. అలాగే మన యొక్క వాయిస్ చట్టసభలో వినిపించబడాలి. అప్పుడు మాత్రమే ఆ చట్టానికి తెలుస్తుంది. కాబట్టి రేపు జరగబోతున్న దళిత క్రైస్తవుల ఎస్ఐ రిజర్వేషన్లు కూడా కల్పించాలని చెప్పని దాని కొరకే మరి మనం అడుగులు పెడుతూ ఉండగా అడుగు కలుపుతూ మాట కలుపుతూ మీరందరూ కూడా రావాలని, దీనిలో ఎవరు కూడా అలక్ష్యం నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా రోషం కలిగి పౌరుషం కలిగి మనందరం కూడా ప్రభు కొరకే మనం ఆయత్తపడి ప్రభు కొరకే ఒక్కరైనట్టుగా మనం చేయాల్సినటువంటి పని మరి ఉంది. కాబట్టి అందరూ కూడా రావాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.